సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది అనమాట. మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు ఏడ్చిందని. అలా అవును. రోజే గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న పనులకు కానీ లేకపోతే ఏదైనా విషయాలకు కానీ ఆమెను ఎవరు పిలవట్లేదు అనమాట. ఆమెను ఎవరు పిలవకుండా ఎవరి కాళ్ళు చేసేసుకుంటా ఉన్నారు. మరి దీని వెనకాల పెద్దిరెడ్డి గారు ఉన్నారో ఇంకెవరున్నారో మనకు తెలియదు కానీ, కాకపోతే ఈ రోజు ఒక వాయిస్ మెసేజ్ ఆమె పంపిన వాయిస్ మెసేజ్ ఒకటి బాగా హల్చల్ చేస్తుంది సార్. ఆమె ఏమంటుందంటే, మీరు చేస్తున్న పనుల వల్ల తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటున్నారు. మీరు నా పరువు తీయటానికే ఈ పనులు చేస్తున్నారు. మీరు నా కాన్స్టిట్యున్సీలో చేస్తా నన్ను పిలవకుండా ఉంటారా? ఇది నన్ను అవమానించడానికే కదా, నన్ను వాళ్ళ ముందు నవ్వులు పాలు చేయడానికే కదా అని చెప్పి తెగ బాధపడిపోతున్నారు. ఏంటి సార్ అంటే రోజా పరిస్థితి? అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళేమో ఆమెను చూసి నవ్వుతారు, హేళన చేస్తారు. సొంత పార్టీ వాళ్ళేమో ఆమెను పట్టించుకోరు. మరి ఇంత దారుణం అయిపోయింది ఏంటండి రోజా గారి పరిస్థితి? రో- పాపం అయ్యో అనిపిస్తుందండి. మా పార్టీలో ఉన్న ఆమె ఉమ్, రోజా పరిస్థితి ఈ అందరూ నవ్వుకునే స్థితికి వచ్చింది. ఎందుకంటే ఆమె రాజకీయంగా చేయడము లేదండి. ఉమ్, రాజకీయాన్ని కూడా సినిమాల్లాగాను, లేకపోతే ఆమె స్కిట్స్ వేస్తుంటారు కదా జబర్దస్తులు, అలాగాను ఏదో ఇట్లా హాస్యం పండించడానికి చేస్తున్నాం రాజకీయాలు అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి వృత్తి ప్రభావము ప్రవృత్తి మీద ఉంటుందండి. ఎవరైనా ఇప్పుడు నేను ఎంత రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నా ఎక్కడో ఒక చోట మానసిక స్థితిని గురించి టచ్ చేయాల్సి వస్తుంది. నేను రాజకీయం చెప్తే నాకు మానసిక స్థితికి అనుగుణంగా మాట్లాడతాను. అలాగే ప్రతి వ్యక్తి అండి. ఆమె ఈ జబర్దస్తులో చేసి ఆ తర్వాత సినిమాలు చేసి అవన్నీ అపోత కల్పనలో స్కిట్స్ అవన్నీ ఊహాత్మకంగా ఉంటాయి. ఆమె రాజకీయాలు కూడా ఊహల్లో తేలుతా ఉంది. అందరిని వైరం చేసుకున్నాను. అక్కడ ఈమె ఎవరో తెలియక ముందు నుంచి రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. ఈమె పుట్టక ముందు నుంచి రాజకీయాలు చేస్తున్నారు ఉన్నారు. ఈమె ఏదో హఠాత్తుగా చంద్రబాబు గారి దయ వల్ల నాయకురాలు అయిపోయారు. ఇంకేం లేదండి ఆమెకి. ఇంకా ఏమి ఒక అక్షరం ముక్క రాదు రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, కొద్ది ఏదో శివప్రసాద్ గారు వాళ్ళు చెప్తే అమ్మాయిలు కొద్ది చైతన్యం చలాకీతనం ఉందని పదవులు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తే ఆఖరికి ఆమె వెళ్ళిపోయి మమ్మల్ని ఎక్కిరిస్తారు. ఉమ్, ఎవరో చెప్తుంటారు, మామూలు ఒక కథ చెప్తుంటారు. ఒక పులి ఆ, పిల్లితో స్నేహం చేసిందంట. నువ్వు భలే చెట్లు ఎక్కుతావు, అన్ని ఎక్కుతావు కదా, నీ తెలివితేటలన్నీ నేర్పించని. సరే అన్ని నేర్పించింది, కానీ చెట్టు ఎక్కేది నేర్పించకుండా ఆగిపోయింది. ఏమంటే నాకు ఇంకా రాలేదని. పులి పరిగెత్తి వచ్చింది, అమ్మ నువ్వు అన్ని విద్యలు చేసావు, నేను తినేస్తాను చూడు అని. అప్పుడు చెట్టు ఎక్కేసింది. అందుకే కదా నీకు చెట్టు ఎక్కేది నేర్పించలేదని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈమెకి అన్ని నేర్పించాడు, కొన్ని వదిలేశారు. ఆ ఉమ్, తక్కువ తెలుసుకున్న విద్యలు టక్కుటమారు విద్యలతో ఆమె చాలా చేయాలనుకుంది. నిజంగా అయితే రోజా అవన్నీ టక్కుటమారం మాట్లాడండి. అందుకని టక్కుటమారం రోజా అనొచ్చు. ఇంకా పరువు అంటున్నారు, ఉంటే కదా పోయేదానికి. మీరు భలే వాళ్ళు. ఆమె ఏదో ఏడుస్తుంది కానీ ఆమెను ఎవరు పిలవరు. ఆడ బలమైన వాళ్ళందరూ ఆమెకు వ్యతిరేకులు. ఇప్పుడు చక్రపాణి రెడ్డి గారు ఉన్నారు. ఆయన చెంగారెడ్డి గారని మాజీ మంత్రి గారి అన్న కుమారుడు, ఒకే ఇంట్లో ఉన్నారు, వాళ్ళ సన్నిహితులు. వాళ్ళ చాలా రోజులు 4-5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు మంత్రిగా ఉన్నారు. చెంగారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్, సర్పంచ్ నుంచి వచ్చారండి. ఆయన లా చదివారు. అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. చెన్నారెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఒక దశలో చెంగారెడ్డి గారు రాజకీయ చక్రాన్ని తిప్పారండి. ఈ రోజున్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మనం అందరూ చెప్తున్నాం, మా జిల్లాలో పెద్ద రెడ్డి, పెద్ద మంత్రి అని. రామచంద్రారెడ్డి గారికి తొలిసారిగా కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చిన వ్యక్తి రెడ్డివారి చెంగారెడ్డి గారు. అంతెందుకండి, ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా 89లో టికెట్ ఇప్పించిన వ్యక్తి చెంగారెడ్డి గారు. అంటే పివి నరసింహరావు గారు అంతనే డిసిసి ప్రెసిడెంట్ గా ఈ రోజు జిల్లాలో రాజకీయాలు చేస్తున్న మా జ్ఞానేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ చేసేది, ఇప్పుడు సలహాదారుగా ఉన్నారు ప్రభుత్వానికి. ఆయనకి టికెట్ ఇప్పించింది ఈయన అండి ఎంపీగా. అంటే ఇంత విశిష్టమైన పలుకుబడి ఉన్న కుటుంబాలు ఆడు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఈమె నాకు చాలా తక్కువ టమారు విద్యలు తెలుసు, మీరు నా వెనక తిరగమంటే తిరుగుతారా? ఆ చక్రపాణి రెడ్డి గారు వ్యతిరేకం. ఆయన ఏదో
శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ తర్వాత కేజే కుమార్ వాళ్ళ భార్య, వాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్ చేశారు. అతని భార్య ఆ, అదేగా కార్పొరేషన్ చైర్మన్ గా ఉంది. అంటే వాళ్ళది ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉంది. ఇక్కడ ఇంకా అమ్ములని ఉన్నారు పుత్తూరులో. నేను చిన్నప్పుడు రాజకీయాలు చేయనిపోయినప్పుడే ఆయన ఒక గ్రూప్ ను పెట్టి చేసేవాళ్ళు. ఇలా పాత వాళ్ళనందరినీ కాదని ఈమె ఎగిరి పడింది. ఇప్పుడు చతికిల పడింది. ఆమెకి టికెట్ కూడా లేదని చెప్తున్నారు. ఇంకెవరు పిలుస్తారు? ఉమ్. పదవి ఉన్నప్పుడే దిక్కు లేదు, ఇంకా టికెట్ రాదనేది తెలిసిపోయింది. కాబట్టి ఆమె ఇంకేదైనా కొత్త మార్గం చూసుకోవచ్చండి. రోజా గారు ఇంకా తైతక్కలాడాల్సిందే తప్ప టక్కు టమార విద్యలు పనిచేయవు. ఆమె ఏడ్చుకోవాల్సిందే. ఆమెను ఇంకెవరు పట్టించుకోరండి. నాకు తెలిసి ఆమె ఇప్పుడే వెళ్ళిపోయి వేరే, నాకు ఇక్కడ ఉన్న సమాచారం ఏంటి, మా జిల్లాలో ఆమె అక్కడ గెలవనని తెలిసిపోవడం వల్ల ఏదో విధంగా ఇట్లా వచ్చేసి కాళహస్తి నియోజకవర్గంలో అయినా టికెట్ తెచ్చుకోవాలనుకుంటుంది. ఎందుకంటే మా ఉమ్మడి జిల్లా ఆ, 3 జిల్లాలుగా విడిపోయిందండి. ఉమ్. తిరుపతి జిల్లా ఇటువైపు ఉంది. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీ వేరు, పుంగనూరు నియోజకవర్గం. కానీ జిల్లా చిత్తూరు జిల్లా లేక మార్చుకున్నారు. ఇప్పుడు ఈమె ఆ, మా నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి గారు ముగ్గురు చిత్తూరు జిల్లాలోనే ఉన్నారు. ఎందుకులే అక్కడ పెద్దిరెడ్డి దగ్గర అని చెప్పి ఆమె జిల్లా మారాలని చూస్తున్నారని. అయితే ఇక్కడ బిఎఫ్ మసూదన్ రెడ్డి ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యే. ఆయన్ని కాదని ఆమెకి ఎలా ఇస్తారు? ఈ చర్చలు ఉంది. కాబట్టి ఇది ఆఖరు అండి రాజకీయంగా. రోజా గారికి ఇది ఆఖరు రోజులు. ఆ తర్వాత రాజకీయ సన్యాసం తప్పదండి. కానీ ఎందుకు సార్ అంటే రోజా ఎక్కడున్నా సరే ఇంత వివాదాస్పదం అవుతుంది? ఎందుకంటే మీకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న సొంత లీడర్లు అందరితోనూ గొడవ పెట్టుకుంది. గాలిముద్దు కృష్ణనాయుడు కానీ, లేకపోతే చంద్రబాబు గారి తమ్ముడు కానీ, మిగతా వాళ్ళందరితోనూ కూడా గొడవ పెట్టుకొని అందరు నన్ను ఓడించారని చెప్పి బయటకు వచ్చేసింది. సరే ఇక్కడ అంటే వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది. ఇక్కడ మరి అంతా చుట్టూ ఉంది కూడా రెడ్లు, ఆమె సామాజిక వర్గమే, మరి ఆమెను అభినందించే వాళ్ళే, ఆమెను అభిమానించే వాళ్ళే. ఇక్కడ కూడా మరి ఎందుకు గొడవ అసలు? అంటే రోజా లాంటి వాళ్ళు రాజకీయాలకు సరిపడరా, లేకపోతే ఆడవాళ్ళని రాజకీయాల్లో తొక్కేస్తున్నారా? ఎలా చూడాలి దీన్ని మనం? సార్, చాలా మంచి ప్రశ్న అయింది. నిజంగా ఇది అందరూ కూడా వినడానికి. ఎందుకంటే ఆమె తెలుగుదేశంలో ఓడిపోయినప్పుడు కమ్మ సామాజిక వర్గ నాయకులు నన్ను మోసం చేశారు, ఓడించారని చెప్పుకున్నది. ఇది వ్యాలిడ్ పాయింట్ అండి. ఇక్కడ ఉమ్. అంతా రెడ్లే. ఆమె చుట్టూ ఉమ్. ఉన్నది రెడ్లు, బీసీలే. వీళ్ళు కూడా ఆమెకు ఎందుకు వ్యతిరేకం అయ్యారు అంటే ఆమె స్వభావంలో తేడా ఉంది. అంటే కొంతమంది, అంటే నేను మరీ లోతుగా చెప్పనండి, అర్థం చేసుకోండి. కొంతమంది మహిళలైనా పురుషులైనా కొద్ది మానసికమైన దుర్బలత్వం ఉంటది. ఇది దుర్బలత్వం అని ఎందుకంటామంటే మనిషి మనిషిగా కాకుండా, ఉమ్. మనిషి సంస్కారయుతంగా కాకుండా, మనిషి సానుకూలంగా కాకుండా, సమాజాన్ని అర్థం చేసుకోకుండా, వాస్తవిక దృష్టితో అనుసరించకుండా, వ్యవహరించకుండా చేసే వాళ్ళందరినీ మానసిక ఆరోగ్యం బాగలేని వాళ్ళు అనుకుంటాం. అంటే దాన్ని ప్రవర్తన లోపం అంటాం. ఇది ఉమ్. చాలా మంది ఏమనుకుంటారంటే మానసికంగా బాగాలేదంటే ఇదేనో పిచ్చో ఎర్రో ఇంకొక జబ్బు ఏమి లేదు కదా అంటారు. ప్రవర్తన లోపాలున్నా, వ్యసనాలున్నా, వీటన్నింటిని కూడా మానసికంగా లోపాలుగానే చూస్తాం. ఆమెలో ఈ కక్షపూరితమైన రాజకీయాలు చేయడం, ఆమెనేదో అందరూ దేవతగా ఊహించుకోవాలని ఆమె ఊహించుకుంటారు. ఎవరు ఊహించుకుంటారని? ఎమ్మెల్యే మంత్రి అయితే ఏమవుతుంది? ఆహా, ఏమవుతాదండి, మంత్రి అయిపోయారు. ఇప్పుడు నేను అంటే ఆమె ఏం చూసిందో లేదు, నేను చాలా మంది ప్రధాన మంత్రులు చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ చూశాను. మంత్రులకి దిక్కుండదండి. నేను పేరు ఉమ్. చెప్పిన ఒక పెద్ద మంత్రి ఉండేవాడు ఒకప్పుడు. ఆయన అంటే అందరూ రాష్ట్రంలో ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన ఒక రోజు తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగి ఎవరు లేకపోతే సూట్ కేసు మోసుకొస్తున్నారు. నేను దూరం నుంచి చూసి పరిగెట్టి వెళ్ళి, ఏం సార్ ఎవరు రాలేదు? లేదు సార్. ఇట్లా ఇవ్వండి, నేను తీసుకుంటే పిల్లోనే కదా, వద్దుబా నువ్వు నా సూట్ కేసు పోయేదా పెద్ద ఆయన పేరు ఉమ్. చెప్పకూడదని చెప్పడం. ఇప్పుడు ఆయన ఉమ్. చనిపోయారులే, బతికి లేరు. నువ్వేం సుధాకర్ లేదన్నా, మీరు పెద్దవారు, నేను పిల్లోనే కదా, నాకు అప్పుడు 35 ఏళ్ళు ఉంటది, పర్వాలేదని సూట్ కేసు తీసుకెళ్లాను. అంతకుముందు ఆయన రైల్వే స్టేషన్ లో దిగిన, ఎయిర్పోర్ట్ లో దిగిన తోసుకుంటా అన్నారు ఊ అని. పదవి ఉమ్. పోయినాక అన్న పిలిస్తే కూడా లే. రోజా గారైనా అంతే, ఇంకెవరైనా, ఏ మంత్రి అయినా అంతే. అది ఆమె తెలుసుకోకుండా ఆమె ఏదో ఆ భూమి నుంచి భూదేవి, భూమి మీదకి దిగిన అపురూప లావణ్యవతి, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ నేనే.
నాకు మించిన వాళ్ళు లేదని డ్యాన్స్ చేయాలనుకుంటారు. అది కుదిరే పని కాదు. ఇది ఆమె మానసిక దుర్బలత్వంగానే చెప్తున్నా. ఇక్కడ నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నా. ఎవరమైనా ఇప్పుడు నేను ఉన్నానండి, మీరు ఏదో వీడియోలు పెడుతున్నారు, ఈ వీడియోలు చూసి ఒక 10,000 20,000 మంది చూసేయచ్చు. అప్పుడే నేను మీసాలు తిప్పి నా వీడియోలు చూశారంటే ఆడ నా ముఖం కంటే కంటెంట్ కి విలువ ఉండి 10 మంది చూసి ఉంటారు. ఒక్కోసారి ఉమ్, కంటెంట్ కి విలువ ఉంటే బాగా వైరల్ అవుతుంది, అది మన ముఖం చూసి కాదు. ఆ రోజు నుంచి నేను ఎగిరి ఎగిరి పడితే కుదరదని. ఒక వీడియోని లక్షల మంది చూసి ఉంటారు, ఇంకొక వీడియోని 100 మంది కూడా చూడరండి. నా అనుభవంలో నా నా వీడియోల్లో హైయెస్ట్ వ్యూవర్షిప్ 78 లక్షల మంది ఉంది. ఆ 79 ఉదయమే చూశాను ఒక వీడియో. ఉమ్, 79 లక్షలు చూశారని తల్లకిందులు పడమంటారా? 50 100 చూసిన వీడియోలు కూడా లేటెస్ట్ గా పెడితే కొన్ని ఛానల్స్ లో వస్తే అడు కూడా 100 మంది, అమ్మ 100 దాటింది. ఈ రోజు ఒక అతను, సార్ ఇంకా 10 ఉమ్. చూస్తే 1000 అన్నాడు. ఆ 1000 అన్నా తొయ్యి, నాకు అవమానంగా ఉందన్న ఛానల్ అతనితో. మీకు అర్థమైందా? అవును. ఉమ్, అలా రోజా గారు ఒక సినిమా హిట్ అయిండొచ్చు, లేకపోతే జబర్దస్త్ బాగా పోతుంది, ఇప్పుడు కూడా పోతుంది, ఆ ఉన్నా లేకపోయినా పోతుంది. ఆమె ఆ భ్రమలోకి వెళ్ళిపోయారు. నేను చాలా గొప్ప వ్యక్తి, నేను ఏముందమ్మా రోజమ్మా నీ గొప్పతనం ఒకటి చెప్పు, ఒక అక్షరం ఏం లేదండి. ఏం చెప్పమ్మా, ఏం చదువుకున్నావు? ఏమైనా ఎక్స్ట్రాడినరీ చదివేశమ్మా ఆమె? ఉమ్. అరే, చాలా పరిశోధన విద్యార్థి, చాలా గొప్ప విద్యార్థి, అనర్గళంగా చెప్పగలదు. ఏనా తెలుసా? 4 మాటలు ఎవరైనా మాట్లాడతాను టీవీల్లోనో, లేదా ఇట్లా డిబేట్లలోనో, లేదా ప్రెస్ ముందర ఏదో 4 మాటలు వాడిని వినితే ఊ అని అనడం, అది వేరు, జ్ఞానం వేరు. ఉమ్. అర్థమైందా? కేవలం మనం 4 మాటలు మాట్లాడడమే చాలా గొప్ప జ్ఞానానికి చిహ్నంగా భావించడం అంత మూర్ఖత్వం ప్రపంచం లేదు. కాబట్టి ఆమె మూర్ఖురాలు కూడా ఆ భ్రమల్లో ఉంది. కాబట్టి రోజా గారి బతుకుని ఆమంతకు ఆమె ఛిద్రం చేసుకుంటుంది, ఇంకా భవిష్యత్తు ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా అనాలిసిస్ చేశారు.